కొత్తిమీర చారు చేస్తానండి. కడిగిన కొత్తిమీర వేసాను, చింతపండు, ఎల్లిపాయలు, కొన్ని టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నీళ్ళు పోస్తున్నాను. అరోమా, కొత్తిమీర అరోమా బయటకు వస్తుంది, చాలా బాగుంది. ఉడికిపోయిందండి. కొంచెం చల్లారాక ఇది వడబోసుకొని పోపు వేసుకుంటాను. నీళ్ళల్లో పెట్టి చల్లార్చేస్తా. ఇలా నీళ్ళు తీసుకొని దీంట్లో పెట్టేస్తే ఫ్యాన్ కింద పెడితే పైనుండి గాలి, కింద నుండి తడి ఉండి తొందరగా చల్లారిపోతుంది. కొత్తిమీర రసం తీస్తున్నాను. కొంచెం నీళ్లు పోసి పిసికేస్తే సరిపోతుంది. దీంట్లోనే మిగిలినటువంటి వెల్లుల్లిపాయలు ఒకసారి దంచేసి దాంట్లో వేసేసుకోవాలి, అంతే. చారులో వేసుకోవడమే. ఇది దంచేసి చారులో వేసేస్తాను, మరగబెట్టేసి పోపు పెట్టేస్తాను. ఈ రసాన్ని అంతా మరగబెట్టేసేయాలి. మరగబెట్టి దీంట్లోనే పోపు వేసేస్తాను. కొంచెం కారపొడి వేసాను, కొంచెం కొత్తిమీర, చారు మరుగుతుంది. అది పక్క దాని మీద పెట్టేసి దీని మీద పోపు చేస్తాను. కొన్ని నీళ్ళు పోసాను, కొంచెం జీలకర్ర మెంతిపిండి వేస్తున్నాను. చింతపండు పులుపు ఉంది కదా, అందుకని కొంచెం జీలకర్ర మెంతిపిండి, కొంచెం ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పోపు అయిందండి, చారులో వేసుకుందాం. కొత్తిమీర రసం రెడీ అండి. జై శ్రీమన్నారాయణ.